హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను కదా. ఇది 5th కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్ అనొచ్చు. పూరి చనా మసాలా. ముందుగా దీనికి నేను శనగలు తీసుకొని నైట్ అంతా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. దీన్ని నేను కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ పెట్టి ఉడికించుకొని పక్కకు తీసుకుందాం. దీనికి కావాల్సిందల్లా టమాటో ప్యూరీ, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగాలు, మసాలా దినుసులు. పూరీకి పిండి ఈ విధంగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకుందాం. పూరీ పిండి కలిపేటప్పుడు కొద్దిగా షుగర్ వేసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులన్నీ వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకి చనా మసాలా అయ్యే వరకు పిండి బాగా నానుతుంది. పూరీలు కూడా బాగా పొంగుతాయి. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకుందాం. టమాటో ప్యూరీ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చాలా ఈజీ రెసిపీ, అంతేకాకుండా మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఇది కూడా వేగిన తర్వాత ఇందులోకి పసుపు, కొద్దిగానే ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే శనగలు ఉడికించేటప్పుడు మనము సాల్ట్ వేసుకుంటాము, దాంతోపాటు ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకోండి ఉప్పు. కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న శనగలు వేసుకుందాం. శనగలు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అప్పుడే వేయలేదు నేను, అందుకే ఇప్పుడు వేసి చూపిస్తున్నాను. కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లు పోసుకుందాం. బాగా ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉడికించుకొని లాస్ట్లో చనా మసాలా, కసూరి మేతి కొద్దిగా వేసి కలిపేసుకొని ఒకసారి ఉడికించుకొని దించేసుకోవడమే. మీకు ఇంకా థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఉడికించిన శనగల్ని కొద్దిగా పేస్ట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పూరీలు కాల్చుకుందాము. పూరీలు కాల్చుకోవడం కోసం నేను ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని ఈ పూరి చనా మసాలా డెడ్లీ కాంబినేషన్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చనా మసాలా పూరీలోకే కాదు, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. షుగర్ వేసుకోవడం వల్ల మనకి పూరీలు మంచి రంగులో కూడా వస్తాయి. మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్స్ చూసి ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.